ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు నేను కెదేమోతు అరణ్యములో నుండి హెష్బోను రాజైన షీహోను వద్దకు దూతలను పంపి, నన్ను నీ దేశము గుండా దాటిపోనిమ్మో, కుడి ఎడమలకు తిరగక త్రోవనే నడిచిపోవుదును. నా యొద్ద రోకలు తీసుకొని తినుటకు భోజన పదార్థములు నాకిమ్ము, నా యొద్ద రోకలు తీసుకొని త్రాగుటకు నీళ్ళిమ్ము. సేయరులో నివసించు యోసేపు సంతానపు వారును, ఆరులో నివసించు మోయాబీయులను నాకు చేసినట్లుగా మా దేవుడైన యెహోవా మాకు ఇచ్చుచున్న దేశంలో ప్రవేశించుటకు యొర్దాను దాటు వరకు కాలినడక చేత నన్ను వెళ్ళనిమ్మని సమాధాన మాటలు పలికి తిని, అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు. ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజలకు మరి అనేక ఆటంకాలు వచ్చినాయి. 40 సంవత్సరాలు వారు అడవిలో ఉన్నప్పుడు ఆహారం విషయంలో కానీ, నీటి విషయంలో కానీ, వాతావరణ విషయంలో కలరా వచ్చి అనేకులు చనిపోవడం, మరి సంహాని చేత నశించారు. వారు చేసుకున్న పాపం ఆ రీతిగా వచ్చింది. ఇక్కడ వేరే దేశం నుండి వెళ్ళేటప్పుడు వాళ్ళు నీళ్లు తాగేటట్టుగా, ఆహారం పెట్టేటట్టుగా మేము డబ్బులు ఇస్తాం కానీ అన్న వాళ్ళు వారి ఆ దేశం గుండా కూడా వెళ్ళనివ్వటానికి వాళ్ళు ఒప్పుకోలేదు. మరి ఈ రీతిగా పరదేశులుగా ఉన్నవారు, యాత్రికులుగా ఉన్నవారు ముగ్గురు జ్ఞానులు, మరి వారు అన్యులై ఉండి మరి యేసు ప్రభును చూచుటకు ఎంత ప్రేమతో వచ్చారో, ఎంత అంకిత భావంతో వచ్చారో, ఎంత త్యాగంతో వచ్చారో, వారు భార్యలను వదిలి, బిడ్డలను వదిలి, వ్యాపారాలు వదిలి, వారి రోజువారీ మరి జీతభత్యాలు అన్నీ వదులుకొని ఎంతో కష్టపడి మరి ఆటుపోట్లలో, మరి ఇసుక తుఫానులో ఎదురు చూశారో, మరి గాలి తుఫానులో ఎదురు చూశారో, మరి ఏ తుఫానులో ఎదురు చూశారో, ప్రభు యేసుని నిమిత్తం వారు ఆ నక్షత్రం చూసి అత్యానందభరితులై వారు వచ్చారు. కానీ తిరిగి వచ్చేటప్పుడు వారు వస్తున్నప్పుడు వారు సొబుద్ధిని ఆధారం చేసుకొని హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ప్రమాదం జరిగింది. ప్రియులారా, పౌలు గారు చెప్తాడు, దొంగల వలన ఆపదల్లోను, నదుల వలన ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదలను, బంధువుల వలన ఆపదల్లోను, ఈ రీతిగా పౌలు గారు ఆయా చోట అకుల్లా ప్రిస్కెల్లా దగ్గర వారు నివసించడం, మరి ఆయా చోట్ల మరి ఉన్నప్పుడు కొద్ది దినాలు నుండి వాడ ఎక్కి వెళ్ళడం, ఈ రీతిగా యాత్రికుడిగా పౌలు గారు ఎంతో సువార్త సేవ చేసినప్పుడే కానీ, ఇక్కడ దావీదు అనే మరి మహారాజు గారు మరి అడవిలో అతడు తరిమివేయబడినప్పుడు ఆ సౌలు దగ్గర బారి పడకుండా తప్పించుకోవటానికి తిరిగినప్పుడు, ఎంతో ఆ దావీదు సౌలు బారి నుండి తప్పించుకోవడానికి తిరిగినప్పుడు కూడా అతడు కాపాడబడటానికి నాబాలు అనే ధనవంతుడి దగ్గరికి వెళ్ళి, నేను నీ గొర్రెలను కాశాను, నేనుండగా మీ గొర్రెలకు ఏమీ హాని జరగలేదు, కొద్దిగా మాకు నాతో పాటు ఉన్నవారికి రొట్టెలు, కొద్దిగా మరి ద్రాక్షరసము ఇమ్మని అడిగినప్పుడు ఆ నాబాలు అంటాడు, దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు, తమ పనివారి దగ్గర నుంచి పారిపోయి వచ్చిన వారు చాలామంది ఉన్నారు మా దగ్గర అని చెప్పడం మనం చూస్తాం. ఈ రీతిగా మరి దావీదును తునీకరించి, దావీదు చేసిన త్యాగాన్ని, దావీదు గొలియాతుని చంపిన మరి దేశాన్ని సంరక్షించి మరి గొప్ప దేశభక్తుడిగా, దైవభక్తుడిగా మరి దేవుని రోషం చూపించిన దావీదుని, అలాగే రాజుగారి అల్లుడుగా ఉన్న ఈ దావీదుని చాలా చులకనగా మరి ఈ నాబాలు మాట్లాడుతున్నాడు. కానీ తన తోటి తాగుబోతులకి సమృద్ధిగా ఆహారం ఇస్తున్నాడు, వారికి తాగుడు పోస్తున్నాడు. అంటే ఒక నాయకుడిని ఒక నాయకుడుగా ఇతడు విమర్శించాడు అని చెప్పాలి. ఎందుకంటే తన వారికి మరి ఆ యొక్క బ్రాందీ పోస్తాడు, మాంసం పెడతాడు, అన్నీ పెడతాడు. కానీ
మరి ఇతని అంటే దావీదంటే చాలా అసూయతో ఉన్నాడంటండి. కాబట్టి మరి నాబాలు ఆ రీతిగా అవమానపరిచి పంపించినప్పుడు అక్కడ దావీదు రేపు ఈ పాటికి మరి ఆ నాబాలును నిన్ను చంపుతానని యెహోవా పేరట ప్రతిమ పూడినప్పుడు ఆ నాబాలు యొక్క భార్య ఆ ద్రాక్ష గెలను మరి రొట్టెలు పట్టుకొని గాడిద మీద ఎక్కి బెత్షెబా మరి ఎదురు వచ్చి నా యజమానుడు చేసిన మరి దోషము క్షమించమని చెప్పి మరి ఆ బిడ్డ మరి సమాధానపడి ఆ ద్రాక్ష మరి ఆ యొక్క రొట్టెలు ఇచ్చినప్పుడు మరి నిజంగా దావీదు సమాధాన పడడం మనం గమనిస్తాం. కానీ ఇతడు చేసిన ప్రతిమను మరి తెల్లవారిన తర్వాత మత్తు దిగిన తర్వాత మరి వినినప్పుడు గుండె పగిలి మరి ఆ నాబాలు చనిపోయాడు. కాబట్టి అండి ఈ హేరోదు రాజు కూడా యేసు పుట్టాడు అని తెలిసినప్పుడు ఎంతో కలవరపడ్డాడట. చాలా తర్జనా భర్జనలు వేసి మరి శాస్త్రులు పరిశీలనను మరి పరిశోధించి అవి లేఖనాలు అన్నీ పరిశోధించి క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని తెలుసుకొని మీరు వెళ్ళి పూజించరండి, నేను తర్వాత వచ్చి పూజిస్తానని ఆ జ్ఞానుల్ని యుక్తిగా తెలివిగా స్నేహం చేసి వారితో మరి మంచిగా ఉండి పంపించడం జరిగింది. కానీ జ్ఞానులు ఆరాధన చేసిన తర్వాత ఆరాధన చేశారు కాబట్టి దేవుడు వారికి ప్రత్యక్ష తెచ్చి వేరే దారిని వెళ్ళమని హేరోదు చాలా కపటమైన ఆలోచన ఉన్నాడని చెప్పి వారిని జ్ఞానులను వేరే దిశకు పంపించడము, వేరే దారిన పంపించడం జరిగింది. ఈ రీతిగా హేరోదు రాజు కలవరపడవలసిన అవసరం లేదు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని పంపాడు. ఈ అద్వితీయ కుమారుడు అందరికీ రక్షణ. హేరోదు కుమార్తెలకు కూడా రక్షణే, హేరోదుకి రక్షణే. పాప పవిత్రార్థం పవిత్ర రక్తమాంశాద్ అది రక్తం పుణ్యదాన బలియాగమని మరి ఆ యొక్క లోక పాపం మోయే దేవుని గొర్రెపిల్లగా వస్తున్నప్పుడు మరి ఆయన రాజ్యం వేరా, మరి ఈయన రాజ్యం వేరా. ఈయన రాజ్యానికి మరి చాలా ప్రమాదం అనుకొని అందుగురించి అంటాడు కీర్తనలో, భూపతులారా బోధనందుడి, రాజులారా వివేకులయుండుడి, భూరాజులైన అభిషిక్తునికి విరోధంగా ఏకీపిస్తున్నారు అని అభిషిక్తునికి విరోధంగా ఏకీపించి ఎంతో కపటంగా ఆలోచించి మరి ఆ జ్ఞానులు మోసం చేశారని ఆ హేరోదు రాజు మరి చాలా బాధపడి 2.5 ఏళ్ల దాటని ఆ శిశువులందరినీ మరి చంపివేయడం మనం చూస్తాం. కాబట్టి 2.5 ఏళ్ల శిశువులందరూ చనిపోయిన వారంతా మొదట హతసాక్షులుగా భక్తులు చెప్తుంటారు. మనం చూసుకున్నట్లయితే యోహాను రాసిన 3వ పత్రికలో మనం చూస్తున్నాం. ఈ 3వ పత్రికలో మనం చూస్తుంటే దెయోత్రెఫా మరి వదరచు ప్రధానత్వం కోరుచున్న దెయోత్రెఫా అని చెప్పడం మనం చూస్తాం. ఈ దెయోత్రెఫా మరి ప్రధానత్వం కోరుచు ఉన్నాడంట సంఘంలో. కొంతమంది సంఘాన్ని చాలా అపార్థం చేసుకుంటారు. దేవుడితో సమానంగా ఉంటాను అనే మరి లూసిఫర్ యొక్క ఆలోచనలాగానే ఇది ఇక్కడ పదవిగా వలగబోస్తుంటారు. కనీసం సంఘానికి కూడా రాదు. ప్రధానత్వం కోరుకొనుచు తాను చేర్చుకున్న మనసు గలవారిని కూడా ఆటంకపరుస్తున్నాడట. అయితే అన్ని జనుల వలన ఏమీ పుచ్చుకొనక దేవుని వలన వారు బయలుదేరితే వారిని ఆదరించకుండా మరి దేవుని తగినట్టుగా వారిని సాగనింపనీయాల ఎంతో బాగుంటుంది అని యోహాను గారు పెద్దనైన నేను లేఖ రాస్తున్నాను అని యోహాను గారు తర్వాత మరి లేఖ రాసినప్పటికీ మరి ఆ దెయోత్రెఫా అంగీకరించలేదట, ప్రధానత్వం కోరుతున్నాడు. కాబట్టి మనం సత్యమునకు సహాయం చేయ బద్దులమై ఉన్నాము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని సంబంధి కాడు అని తేటగా చెప్తున్నాడు. కాబట్టి సంఘమునకు ఒక సంగతి రాస్తేనే తాను చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరుస్తున్నాడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనవలనని నేను కోరుచున్నాను. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటూ కంటే ఎక్కువైన సంతోషం లేదు. ఇక్కడ సహోదరులు వచ్చి నాకు సాక్ష్యం చెప్పారు అని 3వ వచనంలో మనకు చెప్పడం చూస్తాం. కాబట్టి పరదేశులై ఉండి యాత్రికులుగా ఉండి మరి దేవుని వలన వారు మరి దేవుని కోసం బయలుదేరిన వారిని
తగిన విధంగా చేర్చుకోవాలని, ఆ సువార్థికులను కానీ మరి చేర్చుకోవాలని అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి అండి, ప్రభువారు కూడా ఎదురెదురుగా శిష్యులను పంపి పాదధూళి కూడా మరి సాక్ష్యం ఇస్తుందని చెప్తున్నాడు. శిష్యుడని గిన్నెడు చన్నీళ్ళు తాగించిన వాడు రావాల్సిన ప్రతిఫలం పోగొట్టుకోడని చెప్తున్నాడండి. ఇక్కడ 27వ కీర్తన, మత్తయి సువార్త 2వ అధ్యాయము, అలాగే యోహాను సువార్త యోహాను పత్రిక 3వ పత్రిక మరి మనకు 3 అధ్యాయాలుగా కలుస్తుంది. మొదటి వచనాల్లో చూస్తే హేరోదు రాజు దినాల్లో తూర్పు దేశపు జ్ఞానులు, ఇక్కడ హేరోదు పెద్దగా ఉన్నాడు, జ్ఞానులైన వారు అనేది ఇక్కడ కనబడుతుంది. అయితే పెద్దనైనను రాయిచున్న సంగతి రాయినదేమనగా అంటే ఇక్కడ రాయడము మరి జ్ఞానానికి సంబంధించింది. పెద్ద ఇక్కడ యోహాను. అయితే యెహోవా నా వెలుగైను నా రక్షణ అయిను, నేను ఎవరికి భయపడుదును, నా రక్షణ దుర్గము, నా ప్రాణ దుర్గము అని కూడా చెప్తున్నాడండి. యెహోవా నా వెలుగైను, నేను ఎవరికి భయపడుదును. వెలుగు ఇక్కడ జ్ఞానానికి సాదృశ్యము. అలాగే పెద్దగా కూడా యెహోవా నా వెలుగైను అని చెప్తున్నాడు, నా రక్షణ అయినని కూడా చెప్తున్నాడు. ఇక్కడ దేవుడే నా పెద్ద, దేవుడే నా వెలుగని వారు మాత్రం మరి ఇక్కడ దావీదు చెప్తున్నాడు. జ్ఞానులు కూడా ఆ రీతిగానే బయలుదేరు. దేవుని బిడ్డలు కూడా ఆ రీతిగానే తల్లి మరిచినను తండ్రి విడిచినను యెహోవా నన్ను చేరదీనని, లోకంలో వారు ఒంటరైనప్పటికీ యెహోవా నా వెలుగైను నా రక్షణ అయినని చెప్పడం చూస్తాం. 2వ వచనాల్లో చూసినప్పుడు వాళ్ళకి సంభవించినవి ఏమిటంటే, వాళ్ళకి ప్రాప్తించినవి ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ఇక్కడ కోరుతుంటే, మేము ఆయన నక్షత్రము చూసి వచ్చితిమి. ఇక్కడ మరి ఆయా వారు పుట్టినప్పుడు అతని నక్షత్రం ఏంటి అని అడుగుతారు చూసారా. ఇక్కడ వర్ధిల్లుటకు సాదృశ్యమే ఆయన నక్షత్రము. అక్కడ ఆయన నక్షత్రము చూసి వచ్చితమంటే ఇక్కడ మరి ప్రమాదం వచ్చిందంట, నా మీదికి దండు వచ్చినను, నా మీదకి వచ్చినను అని చెప్తున్నాడు. శత్రువులు వచ్చారు. ఆ రీతిగానే శత్రువులు కాదు కానీ శత్రువులుగా బాధపడ్డాడు హేరోదు రాజు. ఇక్కడ యెరూషలేములో ఉన్నవారంతా మరి కలవరపడ్డారంటండి. మరి అక్కడ ఆ స్పందన ఏమి రకంగా ఉన్నది. సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు నీ సత్య ప్రవర్తన చూసి సాక్ష్యం ఇస్తున్నారనేది ఇక్కడ 3వ వచనము ప్రభావం అనేది కనబడుతుంటే, యెరూషలేములో ఉన్నవారు కూడా కలవరపడ్డారంట. ఆ యుద్ధం రేగినా నేను భయపడను, నేను దీంట్లో ధైర్యం ఎడవను, అదేమీ ప్రభావం చేయదు నా మీద అని భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. దావీదు భక్తుడు 3వ వచనాల్లో. 2వ వచనాల్లో వారికి సంప్రాప్తమైనది ఏంటి అనేది, సంభవించినది ఏంటి అనేది, 3వ వచనాల్లో దాని ప్రభావం ఏంటి అనేది, 4వ వచనాల్లో యెహోవా వద్ద వరం అడిగి తిని దాన్ని వెతుకుచున్నాను, ఆయన ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు అని చెప్పడం ఇక్కడ మనకు కనబడుతుంటే, శాస్త్రులు పరిచయాలు అక్కడ క్రీస్తు ఎక్కడ పుట్టినని లేఖనాలు వెతుకుతున్నారు. మనం దైవ ధ్యానం చేయాలి, సత్యాన్వేషణ చేయాలి. వెతుకుడి నీకు దొరుకును, తట్టుడి నీకు తీయబడును, అడుగుడి నీకు ఇవ్వబడునని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నా పిల్లలు సత్యం అనుసరించడం కంటే ఎక్కువైన సంతోషమో లేదని చెప్తున్నాడు. కాబట్టి అండి, సత్యవాక్యాన్ని మనం ఎప్పుడు ధ్యానం చేయాలి. మరి దావీదైతే ఎంత రాజ్యమున్నా ఏమున్నా, మరి ఎన్ని పరిస్థితులున్నా, ఎన్ని యుద్ధాలున్నా, ఎంతమంది పిల్లలున్నా, ఎంతమంది భార్యలున్నా, నేను ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏదీ అక్కర్లేదని యెహోవా వద్ద వరం అడుగుతున్నాను, దాన్నే వెతుకుచున్నాను అని ఆయన ప్రసన్నతను చూస్తానికి, ఆయన ఆలయంలో ధ్యానించడానికి, అలాగే బ్రతుకు దినములన్నీ కూడా ఆయన కోరుతాడట. కాబట్టి 4లో వెతుకులాట ఉంది. 5వ వచనంలో యోధా దేశ బెత్లెహేమ, యోధా ప్రధానంలో నువ్వు ఎంత మాత్రం అల్పాయుధమైన దానివి కాదంటే, ఆపత్కాలంలో తన పర్ణశాల మాటను దాచును, తన గుడారం మాటను దాచును అనే స్థలాల గురించి ఉన్నాయి. ఇక్కడ పరదేశులు అనేది కనబడుతుంది. స్థల ప్రభావం గురించి 5వ వచనాల్లో స్థలాల విశేషత ఇక్కడ కనబడుతుంది, స్థల ప్రాముఖ్యతలు. అలాగే 6వ వచనంలో వారిని రహస్యంగా పిలిచారంటే ఉనికి కనబడుతుంది. సంఘం ఎదుట సాక్ష్యం చెప్పి తిని అంటున్నాడు. ఇక్కడ రహస్యంగా జ్ఞానులతో మాట్లాడారంట. నన్ను చుట్టుకున్న శత్రువులు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ చుట్టుకున్నది ఇక్కడ రహస్యంగాను, ఇక్కడ సంఘం ఎదుట వారి ఉనికి ఏ రకంగా ఉన్నది, చుట్టూ
ఇక్కడ రహస్యము సంఘం ఎదుట. అలాగే పరిష్కారంగా తెలుసుకుని అంటే దేవుని తగినట్టుగా వారిని పంపిణీ నీకు యుక్తముగా ఉండును. ఇక్కడ పరిష్కారం చెప్తున్నాడు, కరుణతో ఉత్తరం ఇమ్ము అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ కరుణతో ఉత్తరం ఇవ్వడము దేవునికి తగినట్టుగా ఇక్కడ పంపడము యుక్తంగా ఉండునంటే కరుణతో ఉత్తరం ఇమ్మని ఇక్కడ పరిష్కారము అని చెప్తున్నాడు. ఆ రీతిగా యుక్తము పరిష్కారము ప్రేమతో మరి చక్కపరచడము 7వ వచనాల్లో ఉంటుంది. సర్వసాధారణంగా 7వ వచనాల్లోది
ప్రత్యేకంగా ఉండండి, మీరు మీకు మీ దేవుణ్ణి అయి ఉంటాను, మీరు 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 నా జనులై ఉంటారు అని అబ్రహాముకు చెప్పిన విధంగా అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుండా మనం ప్రత్యేకములుగా ఎర్ర సముద్రము ఎలాగైతే పాయలు అయిందో లోకం నుండి మనల్ని వారు కూడా ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం
పాపము మోయు దేవుని గొర్రెపిల్లగా వచ్చిన యేసు మనం అంగీకరిద్దాం. తన తన మహిమలో దీవించును గాక. ఆమేన్.